పల్నాడు జిల్లా సత్తెనపల్లి కొత్తపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కొని రేవతి అనే బాలిక మృతి చెందింది. ఆడుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. బాలిక మృతితో కన్నవారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరం అమ్మా పాప అయ్యాను అమ్మాయి వచ్చారు. 3 వచ్చి ఒక అరగంట మా ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేసేసి వెళ్ళిపోయింది. అంతా 5 నిమిషాల్లోనే. ఇంకా నేను పైకి వెళ్ళి బట్టలు తీసుకొద్దామని కొంచెం వదిలేసి బట్టలు తీసుకొద్దామని వచ్చే కిందకు వచ్చి అక్కడ పైన జనాన్ని చూసి గబుగా 3వ స్టేజ్ నుండి దిగుతా వచ్చా. ఆ పిల్ల వచ్చి ఎదురొచ్చి మా అమ్మాయితో పాటు వెళ్ళిన అమ్మాయి వేద అమ్మాయి కూడా బయటకు వచ్చి నేను కింద గబో దిగుతున్న రేవతి పడిపోయిందని చెప్పింది. వెళ్ళేసరి రక్తం మడుగుల్లో పడిపోయింది. లిఫ్ట్ బయట అలా పడిపోయిందో తెలియాలి. అంతా 10 నిమిషాల్లోనే జరిగింది ఇదంతా. ఇదే ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేటలో విషాదం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలిక రేవతి ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లి లిఫ్ట్ లో పడి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే పక్కింటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు తమ బిడ్డ వెళ్లి చివరికి సమయం మారిందంటూ కూడా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇది తమ బిడ్డ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆ తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లిఫ్ట్ కింద పడి మృతి చెందిందని చెప్తున్న సంఘటన, మరోవైపు తల్లి ఆ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడైతే బాలిక మృతి చెందిందో ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉందని కూడా పరిశీలిస్తున్నారు. స్థానికులు అయితే అక్కడ ఉన్న స్థానికులు విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అనుమానాస్పద స్థితిలోకి మృతి చెందినట్లు కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరి లిఫ్ట్ కింద పొరపాటున ప్రమాదం శాతం జరిగిందా, ఇంకేదైనా జరిగిందనేది కూడా పోలీసులు విచారణ అయితే వెలుగు చూడాల్సిన అవసరం అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.